సుధాకర్ వాళ్ళ ఇంటికి నగలు తీసుకొని ఇక సేటొస్తాడు. ఎందుకమ్మా ఇప్పుడు ఈ నగలన్నీ కూడా అని వైజయంతి, నిషి అడుగుతూ ఉంటారు. బాబాయ్, పిన్నిల యానివర్సరీ వస్తుంది కదా! ఈసారి కొంచెం గ్రాండ్‌గా జరిపిద్దామని అందరికీ నగలు తీసుకుంటారని నేనే సేట్‌జీని రమ్మన్నాను అని కౌశికి అంటుంది. అవునా! అంటూ వైజయంతి, నిషి అయితే చాలా సంతోషపడుతూ నగల్ని చూసుకుంటూ చాలా చాలా మురిసిపోతూ ఉంటారు. అప్పుడే సుధాకర్ కొన్ని నగల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంది ఎవరి కోసం నగలను సెలెక్ట్ చేస్తున్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరి కోసం అత్తయ్య, నా కోసమే అయి ఉంటుంది అని నిషి అంటుంది. ఎంతైనా నువ్వంటే నాన్నకి చాలా అభిమానం నిషి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అందుకే నీకోసమే నగల్ని సెలెక్ట్ చేస్తున్నాడు అని యువరాజ్ అంటే, అవును ఎంతైనా నేను ఒక్కగానొక కోడల్ని కదా, మామయ్య గారికి నా పైన అందుకే అంత అభిమానం అని నిషి అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. కేదార్దాత్రి మాత్రం నగలేమి తీసుకోకుండా ఊరికే నిల్చొని చూస్తూ ఉంటారు. అప్పుడే సుధాకర్ ఒక 2, 3 నగల బాక్సుల్ని తీసుకుంటాడు. తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకొని ఉంటాడు. అసలు ఎక్కడికైనా బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాడేంది అని వైజయంతి, నిషి ఇంకా చూస్తూనే ఉంటారు. ఇక సుధాకర్ అయితే కేదార్ల దగ్గరికి వెళ్తాడు. అమ్మ జగదాత్రి, ఈ నగలన్నీ నీకోసమే నేను సెలెక్ట్ చేశాను. తీసుకోమ్మా తీసుకో అని ఇస్తూ ఉంటాడు. వైజయంతి, నిషి దూరం నుంచి చూస్తూ చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశికి అక్కడికి వస్తుంది. తీసుకోమ్మా జగదాత్రి, నీకోసమే తీసుకో, తీసుకో అని సుధాకర్ ఇస్తూ ఉంటే, తీసుకో అని కౌశికి కూడా చెప్తుంది. ఇక కాదనలేక ధాత్రి ఆ నగల బాక్సుల్ని చేతిలోకి తీసుకొని, మామయ్య గారు మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట అడుగుతాను. మీరు ఈ నగల్ని నాకు ఈ ఇంటి కోడలనుకొని సెలెక్ట్ చేసి ఇచ్చారా? లేకుంటే నిషి అక్కగా నాకు ఇస్తున్నారా? చెప్పండి మామయ్య గారు అని ధాత్రి అడుగుతూ ఉంటే, సుధాకర్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. సుధాకర్ ఏం చెప్తాడా అని వైజయంతి, నిషి అయితే ఇక కళ్ళప్పగించి మరీ చూస్తూ ఉంటారు.